నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. కళాశాల అనగానే అందరూ సంతోషంగా గడపాలని, స్నేహితులతో సరదాగా తిరగాలని, సినిమాలు షికార్లతో సందడిగా ఉండాలని కోరుకుంటారు. నిజమే. కానీ కాలేజ్ అంటే ఓ ఆరోగ్యకరమైన అందమైన జీవితానికి సరిపడా జ్ఞాపకాలని బదిలిపరచుకోవాల్సిన సమయం. అందుకే చదువుకునేటప్పుడు తల్లిదండ్రుల మాటలను కూడా పట్టించుకోరు చాలామంది యువకులు. ముఖ్యంగా నేటి యువతుల్లో చదువు కోసం కళాశాలల వరకు వస్తున్న వారి శాతం చాలా తక్కువే. కానీ వారిలో సగానికి సగం మంది జీవిత లక్ష్యాలను మరిచి సంతోషాలతో సరదాలతో గడిపేస్తున్నారు. తీరా జీవితంలో స్థిరపడాలంటే ఆ చదివే వారికి ఉపయోగపడుతుంది అన్న నిజాన్ని కూడా మరిచిపోతున్నారు. చెడు మార్గాల్లోకి వెళుతున్నారు. చదువుకునే యువతుల గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. దీశాలి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన దీశాలి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు కరాటే ఎక్స్పర్ట్ లక్ష్మి గారు. సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్కి సంబంధించి ఆవిడ మనకి ఏం తెలియజేయనున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అపర్ణ. లక్ష్మి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను అపర్ణ. లక్ష్మి గారు, మరి ఈ రోజు మా సఖీ ప్రేక్షకులకి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్కి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? రోజు మనం గత ఎపిసోడ్లో వెనక నుంచి వచ్చి ముక్కుమొహం తెలియని వాళ్ళు ఎవరో వెనక నుంచి వచ్చి పట్టుకోవడం, దాని నుంచి మనం చూసుకున్నాం కదా. ఈ రోజు ఏంటంటే ఇప్పుడు ఎదురుగానే ఇప్పుడు చూస్తున్నాం, పిల్లల్ని బయట ఎదురుగా వచ్చి లవ్ చేయలేదని చెప్పి వాళ్ళ మాట వినలేదని చెప్పేసి అలా వచ్చి దగ్గరకు వచ్చి అటాక్ చేస్తారు ఇక డైరెక్ట్ గా. అవును. ఎదురుగా వచ్చి పట్టుకోవడం కానీ, నా మాట వినవా నువ్వు, నేను చెప్తే వినలేదు, నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు అలాంటి సమస్యలే చిన్న ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కూడా ట్రాఫిక్ లో ఉండి కానీ ఏదో సమస్యల్లో ఉండి మాట్లాడకపోయినా మనం మాట్లాడడానికి వచ్చారు అనుకుంటాం, కానీ వాళ్ళేమో అటాక్ చేసేస్తుంటారు ఉన్న పలంగా. వీళ్ళ మీద ఏంటంటే గర్ల్స్ చెప్పాలంటే అప్పన్నా ఆడపిల్లల్ని చూడగానే ఇప్పుడు మాట్లాడుతున్న ఫ్రెండే కావచ్చు, ఒకవేళ అబ్బాయి గర్ల్ ఫ్రెండే కావచ్చు, ఇక పూర్తి సర్వ హక్కులు వీళ్ళ మీద. అంతే, ఇక ఆమె వేరే వాళ్ళకి ఫోన్ చేసుకోవడానికి లేదు, ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి లేదు, ఏం లేదు. ఫోన్ చేస్తే ఎత్తలేదు, నువ్వు మాట్లాడలేదు, మధ్యలో ఫోన్ పెట్టేశావు, ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు. కానీ టోటల్ గా గర్ల్స్ మీదకి అటాక్ చేయడానికి అంటే ఆడపిల్లలంటే కొంచెం ఏదో తక్కువ చులకన భాగం, అవునవును, ఆ ఉద్దేశంతో ఉంటది. తక్కువ చూస్తాం బయట ఇళ్లలో కూడా మనం, ఏది జరిగినా జుట్టు పట్టుకోవడమా లేదా జడ పట్టుకోవడం, ఏదైనా మ్యాన్ హ్యాండ్లింగ్, అవును, టోటల్ గా దగ్గరకు వచ్చి అటాక్ చేయడం. అవును. అలాంటప్పుడు వీళ్ళు ఎలా రక్షించుకోవాలి? సింపుల్ టెక్నిక్స్ తోనే మన సకులకి మనం ఇంకా ఇంకా ఈజీగానే చెప్తున్నాము. అవును, వాళ్ళు ఇంకా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా. అంటే ఒక మనిషిని కూడా మనం ఈజీగా త్రో చేసేయచ్చు సింపుల్ గా. ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ ఎలా అంటే ఫ్రంట్ హగ్ చేసుకోవడానికి వస్తారు. అలాంటప్పుడు ఎలా అంటే మనం మాక్సిమం డిఫెన్స్ అంటే బ్లాక్స్ చేసుకుంటాం తప్పించుకోవడానికి, 1 2 3 అలా. ఇంకా మరీ వినట్లేదు, మీదకి వచ్చేస్తున్నారు, ఏం చేస్తాం అప్పుడు? తప్పదు, వాళ్ళని ఏదో ఒక విధంగా త్రో చేసి మనం ఎస్కేప్ అవ్వాలి. అలాంటి సిచ్యువేషన్ లో జరిగే మూమెంట్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పటి కాలంలో ఇప్పుడున్న ఆడపిల్లలకి ఇలాంటి మీరు చెప్తున్నవి ఉన్న పలంగా అనుకోకుండా మాట్లాడడానికి వచ్చారు అనుకోని వాళ్ళు అటాక్ చేయడం, ఇవి అన్ని చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి మాట్లాడుతున్నాం కదా నీళ్ళు అనుకుంటారు, వాళ్ళు అడ్వాన్స్ అయిపోతారు అనమాట. అవును, అడ్వాన్స్ తీసుకొని చేసినప్పుడు మనం ఎలా డిఫెన్స్ చేసుకోవాలి. ఓకే అండి, మరి లక్ష్మి గారు చూద్దాం. మనం ఎలా చేద్దామంటే, ఒక అతను చెదురుగా వచ్చి పట్టుకున్నాడు మనల్ని, ఎలా తప్పించుకోవాలి? వదలడు, మళ్ళీ అగైన్ అటాక్ చేస్తున్నాడు. అప్పుడు సింపుల్ గా త్రో చేద్దాం. ఎలా చేస్తానో నువ్వు అబ్జర్వ్ చేస్తావు. అలానే సకులు కూడా చూస్తుంటారు. చాలా ఈజీ టెక్నిక్, దీనిలో కష్టపడేది ఏమీ లేదు. చూడండి ఎలా చేస్తాను, నేను చెప్తాను క్లియర్ గా. స్లోగానే పట్టుకోవచ్చి ఇలా పట్టుకున్నాడు, నడుము పట్టుకుంటే ఏం చేస్తాం? వదులు అంటాం. అలా కాకుండా మన 2 హ్యాండ్స్ తో ఫోర్స్ గా కొంచెం గట్టిగా పిడికిలు బిగించి అంతే, అయినా వదలడు, మళ్ళీ వచ్చి పట్టుకుంటాడు. మళ్ళీ పట్టుకున్నప్పుడు మళ్ళీ బ్లాక్స్ 2 హ్యాండ్స్ తోనే నెట్టేద్దాం, వెనక నెట్టేస్తాను, అయినా కూడా వదలకుండా వచ్చి మళ్ళీ పట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా భుజమే పట్టుకున్నాడు ఇలాగా, ఇంకేం చేస్తాం? తప్పదు. అప్పుడు చూడు, స్లోగా మనం సింపుల్ బ్యాక్ లెగ్ తెచ్చుకుంటూనే స్లోగా వెనక్కి అతని షోల్డర్స్ పట్టుకున్నాం. మనం ఏం చేయలేదు, అతన్ని నన్ను పట్టుకున్నాడు, నేను అతని షోల్డర్ పట్టుకున్నాను. జస్ట్ నేను బెండ్ అవుతూనే చూడు ఇలా లెగ్ పట్ల కాలు పెట్టి ఈజీగా. ఓకే, చూసా కదా, కొంచెం కాలు పెట్టాను అంతే. నేను సింపుల్ గా అనమాట, ఈజీగా అతను పడిపోతాడు. ఇప్పుడు ఇంకొక అతను వస్తాడు, అతన్ని పడేసినప్పుడు ఇతను వచ్చి ఏం చేస్తాడు? మా ఫ్రెండ్ పడేస్తావా అని చెప్పి పీక పట్టుకుంటాడు. వెంటనే 2 హ్యాండ్స్ తో బ్లాక్, అంతే స్పీడ్ గా కళ్ళు. అప్పుడు పెయిన్ వచ్చి అతనే ముందు కొంగాడు, జుట్టు పట్టుకొని నీ అటాక్. ఇప్పుడు ఫోర్స్ గా పడేస్తాం కిందకి, కిక్ ఇస్తాం అనమాట.
చూసాం కదా, పెయిన్ వచ్చి అతను వంగినప్పుడు జుట్టు దొరికింది, పట్టుకొని బెండ్ చేసేసాను ఈజీగా, కిందకి పడిపోయాడు అనమాట. కరెక్ట్. ఇప్పుడు ఈజీ అనమాట. అవును. సో మనం ఏంటంటే అంటే ఇప్పుడు పెప్పర్ స్ప్రేలు అవి ఇవి వాడే టైం లేదు కాబట్టి మన బొటన్ వేళ్ళనే యూస్ చేసుకొని జస్ట్ కళ్ళలో పెట్టి మామూలుగా మన కళ్ళు ఇలా నలుపుకొని కానీ ఇలా చూసామంటే ఏం కనిపించదు, బ్లాక్ అయిపోతుంది. అలానే మన ఫింగర్స్ తో అతని కళ్ళ మీద ఒకసారి అలా గీరామంటే అతనికి పెయిన్ వచ్చేది. ఇంకా అంతే, మళ్ళీ కాసేపు ఏం కనిపించదు. నొప్పి వచ్చి కళ్ళు తెరిచి చూసేలో మనం ఉండం. అవును, కరెక్ట్. టెక్నిక్ చాలా బాగుంది లక్ష్మి గారు, చాలా చాలా బాగుంది. వెరీ సింపుల్ టెక్నిక్ కూడా ఇది, ఈజీగా చేయొచ్చు. అలానే రూల్స్ కూడా ఇప్పుడు కొంచెం స్పీడ్ చేద్దాం. మనం ఇప్పుడు స్లోగా చేసాం కదా, ఇదే టెక్నిక్ కొంచెం స్పీడ్ చేద్దాం. యాక్చువల్ గా అయితే ఎలా ఉంటుంది, యాక్చువల్ గా అయితే ఎలా రైట్. చూసా కదా పద్మ, ఒక్కళ్ళే కాదు ఇద్దరు వచ్చి మనల్ని అటాక్ చేసినా కూడా, చంపేస్తానని బెదిరించినా కూడా, అలానే మనల్ని హగ్ చేసుకోవడానికి దగ్గరకు వచ్చి మీద పడి పట్టుకుంటున్నా కూడా, ఎందుకంటే సింపుల్ టెక్నిక్. అక్కడ మనం ఏం చేసాము, అతన్ని పడకుండా మన మీద షోల్డర్స్ మీద చేతులు వేసి ఆపేసాం. అవును, షోల్డర్స్ గ్యాప్ ఉంది కదా అక్కడ, అతను పడలేడు మన మీద, అప్పుడు మన హ్యాండ్స్ తో ఆపేసాం. అప్పుడు మనం కొంచెం ఐడియాతో మన కాలు అతను పొట్టలో పెట్టాం. ఈజీగా మనం పడిపోతున్నాం కదా అనుకుంటున్నాం, పడకుండా అతని షోల్డర్స్ పట్టుకుని ఈజీగా ఆ పొట్టలో పెట్టిన కాలుని కొంచెం ప్రెస్ చేసాం పైకి. అట్లా జస్ట్ పుష్ చేసినందువల్ల అతను వెనక నుంచి పడిపోయాడు. కరెక్ట్. అతను లేసి వచ్చేలోపు మనం ఎస్కేప్ అయిపోవచ్చు. దగ్గరలో ఉన్నా కూడా అగైన్ కిక్ పడిపోయాడు కాబట్టి ఈజీగా మనం ఇక్కడ నుంచి ఉన్న వ్యక్తి అదాటిన పడిపోయాడు అంటేనే అదురుతుంది బాడీ అంతా. అలాంటప్పుడు తను కోలుకోవడానికి టైం పడుతుంది అనమాట. ఆ టైంలో మనం ఎస్కేప్ అయిపోవచ్చు. కొంచెం కాళ్ళలో అంటే లెగ్స్ లో కొంచెం స్ట్రెంగ్త్ ఉంటే సరిపోతుంది టెక్నిక్ కోసం. గతంలో కూడా మనం చెప్పాము సకులకి, లెగ్ రేజింగ్స్ కానీ లెగ్ మూవ్మెంట్స్ కూడా, మన హ్యాండ్స్ ఎంత ఫ్రీగా ఉంటున్నాయో లెగ్స్ కూడా అంతే ఫ్రీగా ఉండాలి. అలాంటి మీరు చిన్న చిన్న ఎక్సర్సైజ్లు, వార్మప్, లైట్ వార్మప్, ప్రతి ఎక్సర్సైజ్ లో యోగాతో మొదలు పెట్టుకుంటే అరోబిక్స్ డాన్సుల నుంచి ప్రతి మూవ్మెంట్ లోనూ లెగ్ హ్యాండ్స్ తోనే చేసేది మనం. టోటల్ మన బాడీ మూవ్మెంట్ కదులుతుంది అంటే 2 hands 2 legs తోనే చేస్తున్నాం, అవునా కదా? కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటే ఫ్లెక్సిబుల్ గా ఉంటే మన బాడీ కొంచెం ఫ్లెక్సిబిలిటీగా ఉంటే చాలు, సింపుల్ గా చేయగలుగుతారు. చాలా అంటే కొంచెం అన్నా ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా చేస్తారు మా సఖీ ప్రేక్షకులందరూ. ఇంత మంచి మంచి టెక్నిక్స్ వాళ్ళ సంరక్షణ కోసమే కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. అండ్ అలాగే లక్ష్మి గారు ఈ సూపర్ చిన్న చిన్న సింపుల్ టెక్నిక్స్ ఎంతో ఉపయోగపడేవి, మనం ఏమీ చేయలేము అన్నకున్న పరిస్థితుల్లో బాగా ఉపయోగపడే టెక్నిక్స్ అన్నిటినీ మా సఖీ ప్రేక్షకులందరికీ చూపిస్తున్నారు. మీకు ధన్యవాదాలండి. చూసారు కదా సఖులు, ఇది ఇవాల్టి దీశాలి. మళ్ళీ మరో దీశాలిలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. కళాశాల జీవితం అనగానే ఎవరికైనా చాలా ప్రత్యేకమైంది. బాల్యానికి వివాహానంతర జీవితానికి మధ్య ఓ మైలురాయి లాంటిది. అలాంటి జీవితాన్ని ఆనందం అనే ఒక్క ఆలోచనతో ఆదమరిస్తే తర్వాత జీవితం మొత్తం కష్టంగా మారుతుంది. సరదాల మధ్యలోనే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. స్నేహితులతో ఉంటూనే భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు చేయాలి. పుస్తకాల మధ్య నుంచే తర్వాతి జీవితానికి కావలసిన పునాదులు నిర్మించుకోవాలి. యుక్త వయసు అనగానే సంతోషంగా గడపాలి అని అనిపిస్తుంది, కానీ ఆ సంతోషంలో అసలు వాస్తవాన్ని మర్చిపోతే నష్టం తీవ్రంగానే ఉంటుంది. అధ్యాపకులు చెప్పే పాఠాలే కాదు, ప్రపంచ విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. అప్పుడే యువతులు మారుతున్న సామాజిక పరిస్థితుల్లో ముందడుగు వేయగలరు. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. పేపర్ క్వెల్లింగ్తో బీడెడ్ జ్యువెలరీని తయారు చేసి చూపిస్తానంటున్నారు పద్మ విజయ్ కుమార్ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్తే అండి పద్మ విజయ్ కుమార్ గారు. నమస్తే అమ్మా. పద్మ గారు, ఈరోజు మా సకులందరికీ పేపర్ క్వెల్లింగ్తో బీడెడ్ జ్యువెలరీ అన్నారు. అంటే జనరల్గానండి పేపర్ క్వెల్లింగ్తో ఇయర్ రింగ్స్ అండి, పేపర్ క్వెల్లింగ్తో బ్యాంగిల్స్, పేపర్ క్వెల్లింగ్తో గొలుసులు, బుట్టలు, రకరకాల జ్యువెలరీ అంతా మాకు తెలుసండి. కానీ పేపర్ క్వెల్లింగ్తో బీడెడ్ని అంటే బీడ్స్ని తయారు చేయడం, మళ్ళీ దాంతో జ్యువెలరీని తయారు చేసుకోవడం అనేది కొత్తగా విన్నాం. సో అది ఎలా ఉంటుందో కూడా నేర్చుకుందాం ఈ రోజుని మిమ్మల్ని పిలిచాం. మరి మీరు అంటే మీకు దీనికి ఏమేమి కావాలో చెప్తారా? ఫస్ట్ క్విల్లింగ్ పేపర్, గమ్, గేర్ వైర్, కటర్స్, క్విల్లింగ్ నీడిల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హుక్స్. ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి కదండి, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మనం క్విల్లింగ్ పేపర్. ఓకే, ఈ పేపర్ క్విల్లింగ్ ఏదైతే పేపర్ ఉందోనండి,
ఇది జనరల్గా మనకు ఇలాగే మనకు కావాల్సిన కలర్స్లో మార్కెట్లో దొరికిపోతుంది, ఎందుకంటే ఈ మధ్య కాలంలో అందరూ ట్రై చేస్తున్నారు కాబట్టి. సో ఈ పేపర్ క్విల్లింగ్కి సంబంధించినటువంటి ఈ క్విల్లింగ్ పేపర్ని మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు మార్కెట్లో. మనం 2 స్ట్రిప్స్ తీసుకుందాం, తీసుకొని రెండింటిని జాయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ 2 స్ట్రిప్స్ని జాయిన్ చేస్తున్నాం. జాయిన్ చేసుకుంటే ఇలాగా జాయిన్ చేసుకుంటాం. ఈ జాయిన్ చేసుకుని కొంచెం ఒక 1 సెకండ్ అయితే డ్రై అయిపోతుంది. ఓకే, డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూపిస్తాం. ఓకే, సో జాయిన్ చేసేసారు. సో జాయిన్ చేసాం కదా, జాయిన్ చేసింది క్విల్లింగ్ నీడిల్తోని మనం అందరికీ తెలిసిందే స్క్రోల్ చేసినట్టుగా మొత్తం రోల్ చేసేస్తాం. ఇప్పుడు మీరు 2 స్ట్రిప్స్ని జాయిన్ చేశారు, 2 కూడా రోల్ చేసేస్తాం. ఓకే, ఇది ఏంటంటే బుట్టలాగా తయారు చేయడం. మామూలుగా బుట్టలు చేసి అలవాటు ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో ఇలా కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ మనం గమ్ వేసి మళ్ళీ ఎడ్జ్లో కూడా గమ్ వేసి దీన్ని అంటించేస్తాం. ఓకే ఓకే, సో ఇది ఒక 2 సెకండ్స్లో దానికి అతుక్కుపోతుంది. దీన్ని మెల్లిగా తీసేస్తాం అన్నమాట ఇందు నుంచి. ఓకే, తీసిన తర్వాత మెల్లిగా దీన్ని చిటికిన వేలు ఉపయోగించి ఇలాగా చిన్న బుట్టలా తయారు చేస్తాం అన్నమాట. ఓకే ఓకే, ఇలా బుట్టలా తయారు చేసిన తర్వాత మనం దీంట్లోని గ్లూ వేసేసుకుని జాన్సన్ బడ్తోని దీన్ని కంప్లీట్గాను ఇట్లా స్ప్రెడ్ చేసేస్తే. ఎందుకు అందులో గ్లూ వేస్తే మనం ఇప్పుడు పేపర్ ఎక్స్పాండ్ చేసాం కదా, ఆ గ్లూ వేయకపోతే ఏమవుతుందంటే ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ గ్లూ వేసి విత్ ఇన్ సెకండ్స్ ఇది హార్డెన్ అయిపోయి మనం ఏం చేసినా సరే అది ఓపెన్ అవ్వదు. ఓకే, సో మీరు అది టైట్గా ఉండడం కోసం, ఓపెన్ అయిపోకుండా ఉండడం కోసం గ్లూ వేశారు. సో నేను ఇవి ఫిక్స్ చేసినవి తీసుకొచ్చాను. ఆల్రెడీ ఇలా బుట్టలు చేసినవి తీసుకొచ్చాను, చూపిస్తాను. ఓకే సుజాత, ఇగో నేను ఇలాగ ఈ 2 బుట్టలు ఇలా గమ్ రాసి ఫిక్స్ చేసాను అన్నమాట. ఫిక్స్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ రెండింటిని మనం ఇప్పుడు ఇలా జాయిన్ చేస్తాం. ఇది ఒక మామూలుగా మనకి ఎలా ఉందండి, జాయిన్ చేస్తే ఒక బీడ్ లాగా. ఈ మధ్య కాలంలో వుడెన్ బీడ్స్ వస్తున్నాయి కదండి, డిఫరెంట్ షేప్స్లో వస్తున్నాయి, బాగా అందంగా కనిపిస్తున్నాయి వుడెన్ బీడ్స్. సో అలా రెడీ అయింది అనమాట ఇది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 2 బీడ్స్ నేను మనం వేరే కలర్ ఆపోజిట్ కలర్తోని గమ్ రాసి ఇట్లా ఫిక్స్ చేసేస్తాం అన్నమాట. ఓకే, అంతే, ఫిక్స్ చేస్తే అది ఫిక్స్ అయిపోతుంది. సో 2 బుట్టల్ని తయారు చేశారు, ఆ 2 బుట్టల్ని ఆపోజిట్ గా జాయిన్ చేస్తున్నారు. దానిపైన ఇంకో అంటే ఆపోజిట్ కలర్ వేసుకోవచ్చు, లేదా సేమ్ కలర్ వాళ్ళ ఎవరి టేస్ట్ కి దానికి చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఓకే, సో ఇలాగా ఫిక్స్ చేస్తే ఫిక్స్ అయిపోతుంది. సో అది మామూలుగా 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. 2 మినిట్స్లో రెడీ అయిపోయి. ఇది ఏంటంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్విల్లింగ్ పేపర్తోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్ తయారు చేసుకుంటాం. అంటే ఇది ఒక మోడల్ మీరు ఇప్పుడు ప్రిపేర్ చేసి, ఇది ఒక బీడ్. సో మనం అన్ని కలర్స్తోనే ఇప్పుడు వైట్లో చేసుకున్నాం, రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో అన్ని కలర్స్లో చేసుకుని మనం దాన్ని జ్యువెలరీ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఒక బీడ్ రెడీగా ఉంది కదండి, జ్యువెలరీ చేయాలి అంటే దీన్ని నెక్స్ట్ ప్రాసెస్. సో దీని నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్స్ అమ్ముతున్నారు అన్నమాట. సో ఇందులో పెద్ద క్యాప్స్ ఉన్నాయి, చిన్న క్యాప్స్ కూడా ఉన్నాయి. ఓకే, మనకి ఏ క్యాప్ కావాలంటే ఆ క్యాప్ మనం షాప్స్లో రెడీగా ఉన్నాయన్నమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఇలాగా మనం గమ్ రాసుకొని ఈ క్యాప్స్ని ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి గేర్ వైర్ ఉంటుంది. ఓకే, ఒకవేళ గేర్ వైర్ లేకపోయినా మామూలు సిల్క్ థ్రెడ్స్ కూడా అందరింట్లో ఉంటాయి. సో దాన్ని పెట్టి కూడా అన్ని మనం పూసలు ఎలా గుచ్చుతామో అలా గుచ్చేసుకుని జ్యువెలరీ చేసుకోవడమే. ఇప్పుడు దీంట్లోంచి ఇది గుచ్చడం ఈజీ, దీంట్లోంచి చాలా ఈజీ. ఇందులోకి ఇలా వెళ్ళిపోతుంది, మామూలు వైరే కదా, వెళ్ళిపోతుంది అన్నమాట. సన్న వైర్ ఇలాగ మనం ఎన్ని కావాలంటే అన్ని గుచ్చుకుంటాం. ఓకేనండి, ప్రిపేర్ చేసింది ఏదైనా ఉంటే చూపిస్తారా? ఒక నిమిషం. ఇప్పుడు ఇది జ్యువెలరీ చేసుకున్నాం కదా, సో మనకి చెవులకు కూడా కావాలి కదా. సో చెవులకి కావాల్సినప్పుడు ఈ పెద్ద క్యాప్స్ రిమూవ్ చేసేసి చిన్న క్యాప్స్ పెట్టుకుంటాం. చిన్న క్యాప్స్ పెట్టుకొని చెవులకి
ఒకే ఒక సింగిల్ బీడ్ ఇలా తయారు చేస్తాం. ఓకే, ఇలా స్ట్రైట్గా ఉండటానికి ఒకే ఒక బీడ్ మాట. సో మనం అందులోని కాంబినేషన్స్కి మనం చాలా కలర్స్ వాడతాం. మనకి నచ్చిన వాటితోని చెవులకి ఒకటి చేసుకుంటాం అన్నమాట. సో దీనికి ఇంకా మళ్ళీ హ్యాంగ్ చేసుకోవడం హుక్ ఎలా అండి? దీనికి ఇయర్ హుక్, ఓకే, మనకి ఇయర్ హుక్స్ అని అమ్ముతారు. ఈ ఇయర్ హుక్స్ దీన్ని ఫిక్స్ చేసుకుంటే హ్యాంగ్ అయిపోతుంది. ఆ పిన్ అండి? ఈ ఐ పిన్ ఇది ఏంటంటే మనకి దీంట్లోంచి ఇది ఫిక్స్ చేసేసుకుని ఓకే, ఇది ఇంట్లో పెట్టేస్తాం అన్నమాట. ఓకేనండి. ప్రిపేర్ చేసింది ఏదైనా ఉంటే చూపిస్తారా? ఇదేమో వచ్చి ఓకే, సెంటర్ ఒక పెండెంట్ లా చేసనమాట. చేసి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క 1 2 3 4 5 6. ఓకే, 6 వాడాను. 6 వాడి వెనకాతల మనకి బ్యాక్ సైడ్ కి ఉన్నా సరే అన్ఈజీగా ఉంటుందని చిన్న మామూలు బీడ్స్ వేసాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇటు సైడ్ ఏ కలర్స్ వేసామో ఇటువైపు కూడా అవే కలర్స్ యూజ్ చేసాం అన్నమాట. ఓకే, ఇది ఆల్టర్నేట్ గా కవర్ అవ్వకుండా మీరు ఇలా నెక్స్ట్ ఇలా ఫ్లవర్ లాగా వస్తుంది. ఫ్లవర్ లా వస్తుంది అన్నమాట. ఇందాక మనం చూసిన ఇయర్ రింగ్ కూడా ఇలాగండి. ఇది ఇక్కడ నుండి లాక్ చేశారు, మామూలుగా మధ్యలో బీడ్ పేపర్ క్విల్లింగ్ బీడ్ క్యాప్ వేశారు, దీనికి ఫిక్స్ చేస్తూ ఇయర్ హుక్ ఒక ఇయర్ హుక్ పెట్టారు. సో చాలా ఈజీ, తయారు చేసుకోవాలన్నటువంటి కుతూహలం ఉత్సాహం ఉండాలి, కానీ చాలా 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 అందంగా ఉంది. నైస్ అండి, చాలా చక్కగా ఉంది అండ్ కొత్తగా ఉంది. రెగ్యులర్ జ్యువెలరీ లాగా కాకుండా ఇది వెయిట్ తక్కువగా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం చూడడానికి చాలా కొత్తగా ఫ్యాన్సీగా ఉంది. మామూలు వెస్ట్రన్ వేర్స్కి కూడా అంటే ఇలాంటివి తీసేస్తే వెస్ట్రన్ వేర్స్కి ఈజీగా వేసుకోవచ్చు. పద్మ విజయ్ కుమార్ గారు ఈరోజు మా సకులందరికీ పేపర్ బీడెడ్ జ్యువెలరీని చూపించారు. చాలా కొత్తగా ఉందండి, చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. మరి ఇంత మంచి ఆలోచన కల్పించినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఓకే సకులు, చూసారు కదా పద్మ విజయ్ కుమార్ గారు తయారు చేసిన పేపర్ క్విల్లింగ్ బీడెడ్ జ్యువెలరీ. చాలా కొత్తగా ఉంది కదండి, చాలా బాగుంది ఐడియా కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ట్రై చేసి చూడండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్, నమస్తే. ఎంత కాదనుకున్నా ఎక్కువ మంది యువతుల్లో ఆత్మ న్యూనతాభావం ఉంటుంది. ఇతరులతో సులభంగా కలవలేరు. కానీ కళాశాల అందరినీ ఒక వేదిక మీదకు తెస్తుంది. భిన్న ఆలోచనలు, భిన్న అభిప్రాయాలు కలిగిన వారితో కలిసి జీవించేలా చేస్తుంది. స్వేచ్ఛగా ఒకరితో మరొకరు తమ భావాలను పంచుకునే అవకాశాన్ని కలిగిస్తుంది. భిన్న మనస్తత్వాల మధ్య జీవించడం ఎలాగో నేర్పిస్తుంది. ఇవన్నీ తర్వాత జీవితానికి పాఠాలు లాంటివే కదా. ఒకరు చదువులో మొదట ఉంటే మరొకరు సామాజిక కార్యక్రమాలలో ముందుంటారు. ఇంకొకరు ఆటల్లో ప్రావీణ్యం కలవారై ఉంటారు. కళాకారులైనా సాహస కార్యాలు చేసేవారైనా వారి ప్రతిభకు పునాది వేసేది, తర్వాత రాణించడానికి అవకాశం కలిగించేది కళాశాలే. అందుకే నేటి తరం యువతులు కళాశాల జీవితాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన రుచులను పరిచయం చేసే వంటల సందడి ఈరోజు కూడా సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చింది. ఈరోజు మనతో పాటు ఉన్నారు లక్ష్మి గారు. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ వంటను పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. నమస్కారం అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారు? వనస్థలిపురం నుంచి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే, ఈ రోజు మన సకులకి ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? కాకరకాయ నువ్వుల పొడి కూర. కాకరకాయ నువ్వుల పొడి కూర. అవును. ఓకే, కాకరకాయ నువ్వుల పొడి కూరకి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయలు, నూనె, పోపు దినుసులు, కారం, నువ్వుల పొడి, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి ముక్కలు, ధనియాలు జీలకర్ర పొడి, చెక్క లవంగం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, బెల్లం. కాకరకాయ నువ్వుల పొడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు. మరి ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం. ఓకే, సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించాము, బాండి పెట్టుకున్నాము. కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేద్దామా? సో హీట్ అయిన తర్వాత ఆయిల్ వేద్దాం. ఓకే, హీట్ అయింది కదండి, మరి వేద్దామా? ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ వేసేసాము. నెక్స్ట్ ఏం చేయాలి? ముందుగా పోపు దినుసులు వేసుకుందాం. ఫస్ట్ పోపు దినుసులు వేసేసుకుందాం. పోపు దినుసులు ఒక హాఫ్ స్పూన్ సరిపోతుందా? సరిపోతుంది, హాఫ్ స్పూన్. ఓకే,
సో పోపు దినుసులు కూడా వేయించాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? పసుపు వేసుకుందాం కొంచెం. పసుపు, చెక్క లవంగం వేస్తున్నాను. దాల్చిన చెక్క లవంగాలు వేశారు. వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, కరివేపాకు, ఉల్లిపాయలు వేస్తున్నాను. ఓకే, ఉల్లిపాయలు, కరివేపాకు వేయించిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. పచ్చిమిర్చి, పచ్చిమిర్చి కొంచెం సరిపోతుందా? సరిపోతుంది. అంటే లాస్ట్ కొంచెం కారం కూడా వేస్తాం కదా. అవునవును. కాకరకాయ అంటే జనరల్గా చాలా మంది ఇష్టపడరు, చేదుగా ఉంటుంది కదా, అందుకని కొంచెం గరం కొబ్బరి పొడి కొంచెం నువ్వుల పొడి వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది. చేదు పోవడానికి కొంచెం బెల్లం వాడతాం మనం. అవునా? సో అంటే ఈ కర్రీ చేదు ఉండదు అనమాట. చేదు ఉండదు ఎక్కువ. ఓకే, ఆనియన్స్ వేసేసాము. సో ఎంతసేపు ఫ్రై చేయాలి ఇలా? ఒక 2 minutes. 2 minutes. ఇవి అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేస్తున్నాను. ఓకే, సో అల్లం వెల్లుల్లి కూడా వేసేసాం ముక్కలు. సో వేగిపోయాయి కదా, కాకరకాయ ముక్కలు వేద్దాం. ఇవి ఆల్రెడీ మజ్జిగ, ఉప్పు, కొంచెం పసుపు వేసి ఉడికించి పెట్టిన కాకరకాయ ముక్కలు. ఆల్రెడీ మజ్జిగ, ఉప్పు, పసుపు వేసి ఉడికించుకున్నారు. సో ఇవి వేసేద్దామా? వేసేద్దాం. సో ఆల్రెడీ ఉడికించాం కనుక ఎక్కువసేపు ఫ్రై అవ్వక్కర్లేదు. ఇది డ్రై ఐటమ్ కదా, మరి దేంట్లోకి బాగుంటుంది? రైస్లోకి బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఉప్పు వేద్దాం. 1/2 స్పూన్ ఉప్పు వేసాము. చాలా తొందరగా అయిపోతుంది కదా వంట, అందుకంటే మనం ముందుగానే ఉడికించి పెట్టుకుంటాం కదా కాకరకాయ ముక్కలు. అవునవును. ఇలా ఇంకా ఎంతసేపు ఫ్రై చేయాలి? ఒక 5 minutes. 5 minutes. ఓకే, 5 minutes వెయిట్ చేద్దాం. ఓకే. లక్ష్మి గారు, ఫ్రై అయిపోయినట్టున్నాయి కదా? అవునండి. మరి నెక్స్ట్ ఏం చేయాలి? కొంచెం కారం వేసుకుందామా? ఓకే. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా, కొంచెం సరిపోతుంది. సో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కనుక కొంచెం కారం వేస్తే సరిపోతుంది. కారం వేసేసాము. ధనియా పౌడర్ 1 స్పూన్. జీలకర్ర పౌడర్. ఓ, ధనియాలు జీలకర్ర ఫ్రై చేసి మిక్సీ చేసుకున్నారు. నువ్వుల పొడి. ఓకే, వేయించిన నువ్వుల పొడి. ఇది కూడా ఒక 4 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఓకే. కొబ్బరి పొడి. ఫైనల్గా కొబ్బరి పొడి వేసుకోవాలి. బెల్లం. ఓకే, బెల్లం కూడా వేసుకోవాలా? ఎందుకంటే కొంచెం చేదు తగ్గుతుంది. ఇంకా అయిపోయింది. మొత్తం అన్నీ వేసేసాం కదా, ఒక 2 minutes ఉంచి తీసేద్దాం. సో అన్నీ వేసేసాం కదా, ఒక 2 minutes ఫ్రై చేసుకుందాం. ఓకే, ఫ్రై అయిపోయినట్టుంది కదా లక్ష్మి గారు? ఫ్రై అయిందండి. మరి ఆఫ్ చేసుకుందామా? ఆఫ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఓకే. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాం కదా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. ఓకే. కాకరకాయ నువ్వుల పొడి కూర రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి మృదుల. ఓకే, లక్ష్మి గారు చేసిన కాకరకాయ నువ్వుల పొడి కూర రెడీ అయిపోయింది. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూసే ముందు కావలసిన పదార్థాలు, తయారు చేయ విధానం మరొకసారి మీకోసం. కాకరకాయ నువ్వుల పొడి కూరకు కావలసిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరి పొడి, నువ్వుల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పసుపు, నూనె, పోపు దినుసులు, లవంగాలు, దాల్చిన చెక్క. కాకరకాయ నువ్వుల పొడి కూర తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె వేసి, నూనె కాగాక పోపు దినుసులు, పసుపు, దాల్చిన చెక్క, లవంగాలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి
వేయించుకోవాలి. ఇవి కాసేపు వేగాక మజ్జిగ వేసి ఉడికించిన కాకర ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఆ తరువాత ఉప్పు, కొబ్బరి పొడి, నువ్వుల పొడి, బెల్లం వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ నువ్వుల పొడి కూర రెడీ. కాకరకాయ నువ్వుల పొడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. లక్ష్మి గారు, చాలా టేస్టీగా ఉందండి. సో బెల్లం వేస్తారు కదా, చేదు అస్సలు తెలియట్లేదు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే, ఇంత మంచి వంటను పరిచయం చేసినందుకు సఖీ ఫ్యాషన్స్, ఏస్రో నగర్, ఈసేల్ వారి గిఫ్ట్ వౌచర్. లక్ష్మి గారు తయారు చేసిన కాకర నువ్వుల పొడి కూర చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా వెరైటీ వంటకాలు తెలిస్తే, అలాగే వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే 0402323556540 నెంబర్కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఇది వాటి వంటల సందడి. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కళాశాల జీవితం అనగానే రోజు తరగతి గదికి వెళ్ళి అధ్యాపకులు చెప్పే పాఠాలు విని పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకుంటే సరిపోదు. ఆ మార్కులతో ఒక మంచి ఉద్యోగం వస్తుంది కదా అనుకుంటే పొరపాటి. అన్ని రంగాల్లోనూ యువతులు రాణిస్తున్న ఈ రోజుల్లో పుస్తకాల్లో ఉన్న పాఠాలతో పాటు వారి అభిరుచులకు అనుగుణంగా జీవితానికి చక్కటి మార్గాలు వేసుకోవచ్చు. వారిలో దాగిన ప్రతిభను బట్టి తోటి విద్యార్థులతో చర్చించి నూతన ఆవిష్కరణలు చేపట్టవచ్చు. కళాశాలలో చేరే నాటికి దశ దిశ తెలియని విద్యార్థినులు కళాశాల నుంచి బయటకు వచ్చే సమయానికల్లా ఏదో సాధించామన్న ధీమాతో వస్తారు. అంటే జీవితానికి సరిపడా కావాల్సినంత జ్ఞానాన్ని కళాశాల ఇస్తుందన్నమాట. జీవిత గమ్యానికి కావాల్సిన తొలి మెట్టును కళాశాలలోనే అధిరోహించవచ్చు అంటారు పరిశోధకులు. సరే, ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? ఏఎస్రో నగర్లోని సఖీ ఫ్యాషన్స్కి. మరి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ని మనకు పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు రాజు గారు. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ కలెక్షన్స్ ఏంటో చూసేద్దాం. నమస్కారం రాజు గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఓకే, ఈరోజు మా సఖులకు ఎలాంటి కలెక్షన్స్ చూపిస్తున్నారు మీరు? సో మ్యారేజ్ సీజన్స్ కాబట్టి ఇప్పుడు అందరూ కొద్దిగా కట్ ఐటమ్, కొద్దిగా లేటెస్ట్ కలెక్షన్ అనేది కొద్దిగా అందరూ పెళ్లిలో వాటిలో డిఫరెంట్ కనపడాలని చాలా మంది ఇష్టపడుతుంటారు. అందులో మేము వచ్చి కొన్ని కలెక్ట్ చేసాము. సో ముందుగా దాంట్లో చూద్దాం. ఓకే, కంప్లీట్ వచ్చి ఇది వచ్చి మెటీరియల్ వచ్చి కంప్లీట్ జరీతో నేస్తారు మేడం. అది కూడా ప్యూర్ జరీ నేస్తారు. ఓకే, సో ఈ ప్యూర్ జరీ నేసిన దాని వల్ల ఏంటంటే మెటీరియల్ చాలా సాఫ్ట్ వస్తుంది. జనరల్ గా జరీ అంటే చాలా మంది స్టిఫ్ వస్తుంది, బట్ ఇది కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్, మెత్తగా స్మూత్ గా ఉంటుంది. దీంట్లో స్పెషల్ ఏంటంటే పైన వచ్చి బార్డర్ కడ్డీ బార్డర్ తీసుకుంటాం, పైన కూడా కింద ఒక చిన్న గ్రీన్ బార్డర్ తీసుకుంటాం అనమాట. ఇది టోటల్ శారీ అంతా బుట్ట, డాలర్ బుట్టి అంటారు మేడం. డాలర్ బుట్టి అంటారు, అంటే జాందాని బుట్టి అంటారు. ఇది కింద పైన ఒక విధంగా ఉంటుంది, కింద కూడా సేమ్ అలానే ఉంటుంది. సో థ్రెడ్ తట్టుకోవడం కానీ అట్లా ఏం ఉండదు. ఇది సారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది. ఓకే, మరి దీని పళ్ళు ఎలా వచ్చిందండి? దీనికి పళ్ళు వచ్చేసి పళ్ళు కూడా సిల్వర్ గోల్డ్ కలర్ లో ఉంది. పళ్ళు కూడా కంప్లీట్ వచ్చి సిల్వర్ వర్క్ తో ఇచ్చేస్తున్నాం. ఓకే, ఇది చూసినట్లయితే కూడా పళ్ళు కూడా ఏంటంటే చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్స్ తోటి తీసుకున్నాం అన్నమాట. ఇది మీకు బాగా గమనించినట్టయితే ఒక ఫ్లవర్ బొకే స్టైల్ లాగా తీసుకొని దానికి డిజైన్ లాగా ఇట్లా చేస్తాం అనమాట. దీనికి వచ్చి బ్లౌజ్ కూడా మేము వచ్చి హైలైట్ అనమాట. బ్లౌజ్ కూడా కంప్లీట్ డిజైనర్ తోనే తీసుకున్నాం. ఓకే, సో ఇట్లా చిన్న చిన్న బుటీస్ తో తీసుకున్నాం అనమాట సారీ. ఓకే, బ్లౌజ్ అంతా ఓకే. ఈ సైడ్ వచ్చేసి మనం సైడ్ వేసుకోవచ్చు. దీని వచ్చి డిజైన్ ప్యాటర్న్ పెట్టించుకున్నా చాలా బాగుంటుంది. దీనికి వచ్చి కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నా చాలా బాగుంటుంది. ఓకే, సారీ అయితే బాగుందండి. అది కూడా సమ్మర్ సీజన్ కాబట్టి లేడీస్ ఎక్కువ కొంటుంటారు పట్టు సారీస్. ఓకే, దీని ప్రైస్ ఎంతండి? ఇప్పుడు దీని కాస్ట్ వచ్చి మనకు 15,000 లో దొరుకుతుంది. 15,000 అంటే అప్రాక్సిమేట్లీ ఇది ప్యూర్ జరీ వస్తుంది. ప్యూర్ జరీ 15,000. ఓకే, చాలా బాగుందండి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? కలర్ కాంబినేషన్ లో ఉంది. యాక్చువల్ గా ఇది వచ్చి మల్టీ కలర్ సారీ. మల్టీ కలర్. ఓకే, ఐశ్వర్య సిల్క్ అంటారు. ఐశ్వర్య సిల్క్ అంటారు. దీనికి వచ్చి పై బార్డర్ మొత్తం కంప్లీట్ చిన్న బార్డర్ లాగా తీసుకున్నాం. కంప్లీట్ కడ్డీ బార్డర్ వచ్చేస్తుంది. సో మిడిల్ మొత్తం కంప్లీట్ బుటీ స్టైల్ వచ్చేస్తుంది. కింద బార్డర్ వచ్చేటప్పుడు పెద్ద బార్డర్ కడ్డీ బార్డర్ వచ్చేస్తుంది. దానికి డబుల్ వచ్చేస్తుంది. ఓకే, సో డబుల్ వచ్చేస్తుంది. ఇది వచ్చి చింగులు వేస్తే కూడా గోల్డ్ మంచిగా కనిపిస్తుంది వచ్చేస్తుంది. దీనికి వచ్చి మేము వచ్చి పళ్ళు స్పెషల్ గా వచ్చి ఇట్లా తీసుకున్నాం. ఓకే, పళ్ళు వచ్చేసి ఓకే క్రీమ్ కలర్ లో వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మనకు ప్యూర్ గోల్డ్ లో ఇచ్చారు. ప్యూర్ గోల్డెన్ లో వచ్చేసింది. దీనికి వచ్చి బ్లౌజ్ కూడా మనం ఏంటంటే సేమ్ బ్లౌజ్ తీసేసుకున్నాం. పళ్ళు అయితే ఏదైతే వచ్చిందో అదే బుటీస్ తీసుకున్నాం అన్నమాట. ఓకే, పళ్ళు అయితే బాగుందండి. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ కూడా గోల్డెన్ వచ్చేసింది మేడం. సేమ్ గోల్డెన్ వచ్చేసింది. దీనికి స్పెషల్ ఏంటంటే మేము కంప్లీట్ బాడీలో వచ్చి 4 కలర్స్ ఇస్తున్నాం అన్నమాట. ఓకే, 4 కలర్స్ వస్తుంది.
షోల్డర్ మీద వచ్చి బ్లూ కలర్ వస్తుంది, షోల్డర్ మీద బ్లూ కలర్, సైడ్ కి వచ్చి ఎల్లో వచ్చేస్తుంది. ఈ కుర్చీలోకి వచ్చేటప్పటికి పింక్ అండ్ గ్రీన్ వచ్చేస్తుంది. ఓకే, సూపర్ అండి, చాలా బాగుంది. చాలా బాగుంటుంది సార్. ఓకే, మ్యారేజ్ లో కట్టుకుంటే కూడా నలుగురిలో కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తాము. ఈ కుర్చీలో మీరు పెట్టేటప్పటికి ఈ 3 కలర్స్ అనేది దాంట్లో తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో గోల్డెన్ పళ్ళు వచ్చి గోల్డెన్ వచ్చేస్తుంది. సో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, రెయిన్బోలో ఉన్న కలర్స్ అనేది ఉంటుంది సార్. ఓకే, శారీ అయితే చాలా బాగుందండి. దీని కాస్ట్ ఎంత అండి? దీని కాస్ట్ వచ్చి మీకు 8,500 లో దొరుకుతుంది. 8,500. ఓకే, శారీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? శారీ అయితే చాలా బాగుందండి. ఇది ఎవరైనా కట్టుకోవచ్చు కదా. ఈ ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే చాలా లైట్ వెయిట్ వస్తుంది. చాలా లైట్ వెయిట్. చాలా లైట్ వెయిట్ వస్తుంది. ముందుగా దీని వచ్చి పై బార్డర్ తీసుకుంటాం. పై బార్డర్ వచ్చి ఒక 3 ఏళ్ళ కడ్డీ బార్డర్ తీసుకొని పైన చిన్న వెరిఫికేషన్ కోసం గ్రీన్ కలర్ బార్డర్ తీసుకున్నాం. ఓకే, టోటల్ బాడీ అంతా మీకు ఇలా వచ్చేస్తుంది. పై పార్ట్ మొత్తం ఇలా డిజైన్ తో వచ్చేస్తుంది. ఓకే, ఇది కంప్లీట్ వీవింగ్ మీద వచ్చేస్తుంది. ఓకే, ఈ వీవింగ్ అంతా థ్రెడ్ వర్క్ అన్నమాట. ఇది థ్రెడ్ వర్క్. ఓకే, కంప్లీట్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది. కింద బార్డర్ తీసుకుంటే దీనికి పర్టికులర్ గా ఇట్లా 2 టైప్ ఆఫ్ డిజైన్స్ తో తీసుకున్నాం. ఓకే, ఒక ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకొనేసి దానికి ఒక ప్లెయిన్ లోటస్ లాగా డిజైన్ చేసాం అన్నమాట. ఆ లోటస్ లో కూడా ఏంటంటే జరీ ఒకటి థ్రెడ్ కలర్స్ గా వచ్చేస్తుంది. సో మన పైన కూడా ఏదైతే తీసుకున్నామో సేమ్ కింద బార్డర్ కూడా అలాగే తీసుకున్నాం. అంటే 2 టైప్ ఆఫ్ డిజైన్ లాగా ఇచ్చేస్తాం అన్నమాట. పైన థ్రెడ్ వర్క్ మనకి ఏదైతే ఇచ్చారో కింద కూడా మిడిల్ లో అది ఇచ్చారు వెరిఫికేషన్ కోసం. ఓకే, మళ్ళీ ఓకే ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారు, పైన ఇలాగ ఇచ్చారు మనకి. ఓకే, సారీ చాలా బాగుందండి. దీని పళ్ళు ఎలా వచ్చింది? దీని పళ్ళు వచ్చి పింక్ కలర్ తో వచ్చేస్తుంది. ఓకే, కంప్లీట్ పట్టు వచ్చేస్తుంది. కంప్లీట్ పట్టు లాగా వచ్చేసేసి దీనికి వచ్చి పళ్ళు వచ్చి మనం ఏదైతే బాడీలో థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేస్తామో అదే డిజైన్ పళ్ళులో ఇచ్చేస్తున్నాం అన్నమాట. కాకపోతే జరీతోటి ఇచ్చేసేసి కంప్లీట్ ఇట్లా కాంట్రాస్ట్ లాగా ఇచ్చేస్తున్నారు. సో పింక్ కి ఈ కలర్ కి డిఫరెంట్ కలర్ ఉంటుంది కాబట్టి కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా పింక్ పళ్ళు ఉంటుంది. ఓకే, దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కూడా సేమ్ డిజైన్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. సేమ్ డిజైన్. ఓకే, ప్లెయిన్ పింక్ ఇచ్చేస్తున్నారు అన్నమాట. ఓకే, ఓన్లీ పింక్. ఓకే, సైడ్స్ లో మనకి చిన్న బార్డర్, ఏదైనా డిజైన్ మన ఇష్టం, ఇంకేదైనా వేసుకోవచ్చు. ప్యాటర్న్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది ఇటువంటి సారీస్. ఓకే, ఇది ఎలాంటి అకేషన్స్ కి సూట్ అవ్వచ్చు? మనం ఇది చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ గానీ దేనికైనా సరే చాలా బాగుంటుంది. ఎంత ఏజ్ వరకు కట్టొచ్చు? ఎవరైనా కట్టవచ్చు మేడం. అంటే ప్యాటర్న్ పెట్టుకుంటే 25 ఇయర్స్ నుంచి స్టార్ట్ ఎవరైనా కట్టుకోవచ్చు. ఓకే, ఓకే, దీనికి ప్రైస్ ఎంత అండి? దీని కాస్ట్ వచ్చి 4,200. 4,200. ఓకే, సారీ చాలా బాగుందండి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? వావ్, సారీ చాలా చాలా బాగుంది. బ్లూ కలర్, పింక్ బార్డర్ వచ్చి కంప్లీట్ కుప్పడం సిల్క్ అంటారు. కుప్పడం సిల్క్. ఓకే, అంటే ఒకప్పుడు గద్వాలకి మనం ఎట్లయితే బార్డర్ అటాచ్ చేసేవాళ్ళం అట్లా ఈ ఫ్యాబ్రిక్ కూడా ఈ బార్డర్ అనేది అటాచ్ చేస్తారు అన్నమాట. ఓకే, సో పైన బార్డర్ కింద బార్డర్ అటాచ్ చేస్తారు. ఈ బార్డర్ తీసుకుంటే మంచి బ్లూ శారీకి కంప్లీట్ పింక్ అన్నమాట. కంప్లీట్ కాంట్రాస్ట్. దాంట్లో కూడా వచ్చేసి 3 వెరిఫికేషన్ మేడం. సిల్వర్ వర్క్ ఇచ్చేస్తున్నారు, పైన చిన్న లైన్స్ ఇచ్చి మళ్ళీ పెద్ద లైన్స్ ఇచ్చారు. కంప్లీట్ పై బార్డర్ మాత్రం పింక్ లో ఇచ్చేస్తున్నారు, డార్క్ పింక్. సో దీనికి వచ్చి కింద బార్డర్ తీసుకుంటే కంప్లీట్ కొంచెం డిఫరెంట్ గా అన్నమాట. పైన వచ్చేసి కంప్లీట్ సిల్వర్ వర్క్ తోటి ఇట్లా డిజైన్ చేశారు. దాంట్లో కూడా మీనా వర్క్ లాగా కొద్దిగా మీనా వర్క్ అంటే ఇట్లా కాంట్రాస్ట్ వచ్చిందని మీనా వర్క్ అంటే. ఓకే, సారీ అంతా ప్లెయిన్ గా ఉంటుంది. సారీ అంతా ప్లెయిన్ వచ్చేసి బార్డర్ హైలైట్ అవుతుంది. బార్డర్ అవును పింకిష్ హైలైట్ అవుతుంది. ఓకే, దీని పళ్ళు ఎలా వచ్చిందండి? దీని పళ్ళు వచ్చేసి వావ్, పళ్ళు కూడా చాలా బాగుందండి. పళ్ళు కూడా వచ్చి కంప్లీట్ సిల్వర్ వర్క్ చేసుకున్నాం. ఇది పింక్ లో డిజైన్ చేశారు కదా. డిజైన్ చేశారు. ఓకే, ఏదైతే మనం బార్డర్ లో యూజ్ చేసాం అదే డిజైన్ స్మాల్ డిజైన్స్ తోటి కంప్లీట్ చేసేసి ఇలా చిన్న లోటస్ ఇచ్చేసి మళ్ళీ మీనా వర్క్ లాగా థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చేస్తున్నాం. ఓకే, దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ వచ్చి పింక్ వచ్చేస్తుంది మేడం. కంప్లీట్ కాంట్రాస్ట్ పింక్ కలర్ వచ్చేసింది. ఓకే, టోటల్ పింక్. మనకు కావాల్సి ఉంటే మన డిజైన్ ఏదైనా వేసేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ తోటి హైలైట్ అవుతూ ఉంటుంది. అవును, బ్లూ పింక్ చాలా రేర్ కాంబినేషన్ కూడా చాలా రిచ్ లుక్ వస్తుంది. ఓకే, సారీ మొత్తం కూడా మీకు ప్లెయిన్ లాగా వచ్చేసేసి డిజైన్ లాగా ఇలా. ఓకే, ఇది ఎలాంటి అకేషన్స్ కి కట్టుకోవచ్చు అంటారు? ఇటువంటి సారీస్ ఏంటంటే మ్యారేజెస్ గానీ గెట్ టుగెదర్ మ్యారేజెస్ గా ఆబ్వియస్ గా అంటారు. ఓకే, ఎంత ఏజ్ నుంచి ఎంత ఏజ్ వరకు కట్టుకోవచ్చు? సారీస్ మీకు 20 ఇయర్స్ నుంచి కూడా కడుతున్నారు మేడం. బ్లౌజ్ ప్యాటర్న్ పెట్టేసుకొని ఎట్లాంటి వేజాలైనా కట్టుకోవచ్చు దీన్ని. ఓకే, సారీ అయితే నాకైతే చాలా నచ్చిందండి. ఓకే, మొత్తానికి దీని ప్రైస్ ఎంత అండి? దీని కాస్ట్ వచ్చి 5,500 లో దొరుకుతుంది. 5,500. ఓకే, ఇంత మంచి కలెక్షన్స్ని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. సో చూసారు కదండి, రాజుగారి చూపించిన పట్టు ఫ్యాన్సీ శారీస్. ఇది ఇవాళ మన సఖీ ఫ్యాషన్. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. కళాశాలలో చదువుకునే ప్రతి విద్యార్థిని అక్కడ నిర్వహించే అన్ని కార్యక్రమాలలో పాల్గొనాలి. ఆటలైనా, కళా ప్రదర్శనలైనా, సామాజిక సేవా కార్యక్రమాలైనా ముందుండాలి. ఒకప్పటిలా మహిళలం మనకెందుకులే అనుకుంటే కష్టం. వివిధ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల రకరకాల మనస్తత్వాలు, భిన్నమైన ఆలోచన ధోరణులు, పలు రకాలైన జీవన విధానాలు కలిగిన మనుషులతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. అందువల్ల యువతులు భవిష్యత్తులో సరైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కళాశాలల్లో ఉండే చెడు స్నేహాలు, వక్ర మార్గాలు, సమయాన్ని వృధా చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి.
నేటి తరం యువతలకు ఉద్యోగం సంపాదించాలంటే కేవలం మార్కులు ఉంటే సరిపోదు, అన్ని విషయాలపై అవగాహన ఉండాలి. అందుకే కళాశాల జీవితాన్ని ప్రతి యువతి చక్కగా వినియోగించుకోవాలి, సంపూర్ణ మహిళగా ఎదగాలి. మీరేమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.